హలో, మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్ రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నీ ఉన్నది 10 వారాలు. 10 వారాల్లో టికెట్ ఫైనల్ 2 వారాలు తీసేయండి. 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎడిషన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు. అది నా తప్పు కాదు కదా. అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్ కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు, వీడికి ఓట్ వేయచ్చా అని చెప్పి ఓట్ వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు, ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాం కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని మీద క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ లాగని. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14th నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి పోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్నా, మొత్తం ఎక్స్ట్రా అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, వెయిటింగ్ లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్ లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా టాస్కులు గెలుస్తున్నాం అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము, అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. మేబీ అయి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉండను, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ తో వస్తారు, వాళ్ళు డెఫినెట్ గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్ లోనే బాగుంటుంది అన్నది. స్టార్మా బ్యాచ్ అని ఇప్పుడు మాకు అంత ఐడియా లేదు దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ, ఈ ఫ్యామిలీ వీక్ లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్ గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు వేసి నన్ను గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్ గా. అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీమ్. ఆ టీమ్ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్ గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే హౌస్ లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చి మన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చెక్ చేయలేం. అవును, ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఆ ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే, ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ప్రతి నటుడిది దాంట్లో హస్తం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మీ ముగ్గురమే కాదన్న, అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు. ఓకే. ఉమ్. అదే అన్న, మనకు ఇప్పుడు మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని చాలా నీట్ గా దాన్ని ఫినిష్ చేయాలి. మనం ఒక నమ్మి మనల్ని ఒక మనిషి మనం నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని 100% మనం ఇవ్వాలని చెప్పేసి 100% గట్టిగా ఫిక్స్ అవుతాను నేను. అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను. డెఫినెట్ గా నేను 100% ఇచ్చాను, నవ్వించాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ షో అయినా నా ఫన్ 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్ గా. అయినా ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను, నవ్వుతుంటాను. నేను లోపల కూడా అదే చేశాను అన్న. బేసిక్ గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటర్టైన్ చేసేవాడిని. మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది. అది 100% నడుస్తుంది అన్న, డెఫినెట్ నడుస్తుంది. నెక్స్ట్ సీజన్ వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఓకే, అది తెలియదు అన్న, చెప్పారు కదా పృథ్వీ విష్ణుప్రియ చెప్పారు వాళ్ళ గురించి అనా. చెప్పాను స్టేజ్ టాప్ 1 కి గౌతమ్ గెలుస్తానని చెప్పాను. బట్ నిఖిల్ గెలిచాడు. ఎవరు గెలిచినా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ లేట్ అయింది, క్షమించండి. అండ్ మీ ప్రేమ ఆప్యాయతలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ముందుగా సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.